రామేశ్వరరావు గారు జస్ట్ ఒక ప్రకటన చేశారు సార్. హీ హాజ్ ఐడెంటిఫైడ్ వంకా శ్రీను అనే రౌడీ షీటర్ తోటి ఈ పని చేయించినట్టు మాకు సమాచారం వచ్చింది. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లతో సీఎంపై దాడి చేయించారు. ఎవరు చేయించారనేది మాట్లాడలేదు. సీఎం మీద దాడి కేసులో సిబిఐ విచారణ జరపాలి. దెనోస్ బ్రెటివెల్ వాళ్ళనే వైజాగ్ ఎయిర్పోర్ట్ సంఘటనలో ఎక్యూజ్డ్ ఇందాక మీరు ప్రస్తావన చేశారు. అదే ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. ఇప్పుడు ఇది ఇస్తే ఎప్పటికి సిబిఐ చూడాలి, ఎప్పటికీ ఇంకా అది ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఎన్ఐఏకి వెళ్ళింది. ఇది సింగనగర్లో జరిగింది. ఎప్పటికి అవుతుంది సార్ నిజంగా సిబిఐ ఎప్పటికి రావాలి? ఎప్పుడు అదేం జరగదు, సిబిఐ దాకా ఏం వెళ్ళదు. ఇప్పుడు పోలీసులు అయితే ముందు కేసు ఆల్రెడీ వీళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి దాని మీద వాళ్ళు చేసేది చేస్తారు. ఇంకా బోండా ఉమా మీద ఈ వైసీపీ వాళ్ళు కొంత ఆ పేరు రావడము, సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ కావడం అది జరిగింది. ఆ ఏరియాలో కూడా ఆయన ఐ థింక్ పోటీ చేసే దీంట్లోకి వస్తుంది అనుకుంటా. విజయవాడలో ఆయనకు కూడా అందరు తెలుగుదేశం నాయకులతో కూడా పడదు అక్కడ. ఆయన సొంత ఇది కూడా ఉంటుంది. సిటీలో 2-3 గ్రూపులు ఆయనకున్న వైరుధ్యాలు ఆయనకున్నాయి. మరి ఆయనకున్న సమాచారం ఏదో పోలీసులకు ఇస్తే చాలా మంచిది. మీడియాకి ఇచ్చింది ఏదో తనకున్న సమాచారం పోలీసులకు ఇచ్చి వాళ్ళకి సహకరిస్తే సరిపోతుంది. సిబిఐ అవునా కాదా అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. సిబిఐ రకరకాలుగా ఉంటుంది కదా. ఈరోజు కూడా సిబిఐ సుప్రీంకోర్టులో కేసు రఘురామకృష్ణరాజు మీద దర్యాప్తు చేయడానికి ఇంతకుముందు స్టే ఇచ్చారా, స్టే ఎత్తేయండి, ఆయన బ్యాంకులు రుణాలకు సంబంధించిందని వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన తరఫు న్యాయవాది నాన్ మిస్లేనియస్ డేస్ అంటే ప్రధానమైన విచారణలు జరిగే రోజు మా కేసు తీసుకుంటే మేము విచారిస్తామని అడిగారు, మేము వస్తామని అడిగారు, వాయిదా వేశారని చెప్తున్నారు. సో బోండా ఉమా కూడా తన దగ్గర ఏమైనా సమాచారం ఉంటే అది కోర్టులు పోలీసుల ద్వారా తప్పకుండా తప్పించవచ్చు. ఆయన పేరు ఎక్కువగా ఈ సందర్భంలో వైసీపీ వాళ్ళు లేకపోతే స్థానికులు కొంత తెస్తున్నారని దానికి ఏదన్నా చెప్పాలని కూడా ఆయన అనుకొని ఉండొచ్చు. రౌడీలే కదా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా లేదు ఏం పనులు చేసినా. విజయవాడకు అలాంటి ఒక దురదృష్టకరమైన నేపథ్యం, కొన్ని ఘటనలు, మర్చిపోకూడని హెచ్చరికలు, గుణపాఠాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఎవరు పార్టీల కోణంలో కాకుండా విస్తృతమైన సమాజ కోణంలో జరిగిన సంఘటన కోణము, శాంతి భద్రతలు దాని గురించి చూడాలి. నిన్న వంగవీటి రాధా కూడా మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో ఏదో పర్యటనకు వెళ్ళాడు ఆయన ఎన్నికల ప్రచారం కోసం. ఆయన కూడా ఇదే ఇంత జరుగుతుంటే భద్రత ఎందుకు కల్పించలేదు, ఆ నిందితులను పట్టుకొని వెంటనే శిక్షించాలని అడిగాడు ఆయన రాధ. మిగిలిన మాట్లాడారు. అదొకటే ఎవరమైనా ప్రజాస్వామ్యంలో కోరేది, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తెలకపల్లి రవి గారు. సో చూసాం కదా, తెలకపల్లి రవి గారి విశ్లేషణలో సంఘటనలు